అంటే ఏంటి? బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ అని మనకు తెలుసు. ఎందుకు ఉపయోగిస్తారు సార్? ఏ సిచ్యువేషన్లో ఉపయోగిస్తారు సార్ అంటే, ఓన్లీ బ్యాంకులతో జరిగే ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసి ఉంటే, అది సప్లయర్స్తో అయితేనా కానీ, కస్టమర్స్తో అయితే కానీ, బ్యాంకులో డిపాజిట్ ఆర్ విత్డ్రా అయితేనే కానీ, ఓన్లీ బ్యాంకులతో మాత్రమే ట్రాన్సాక్షన్ జరిగితే, క్యాష్ కాకుండా, సో దాన్ని బీఆర్ఎస్ అంటాం. సో ఏ డేట్లో ఎవరికి చెక్కు ఇచ్చారు, ఎవరు మన బిజినెస్కి చెక్కు ఇచ్చారు, మన బ్యాంకులో అమౌంట్ ఎప్పుడు పడింది, బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి బ్యాంక్ స్టేట్మెంట్కి ఈక్వల్గా ఉండాలి. సో కొందరు క్యాష్ ఇవ్వరు, చెక్కు ఇస్తారు. ఇప్పుడు నా కంపెనీది ఎస్బీఐ బ్యాంక్, సప్లయర్ కంపెనీది వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇప్పుడు నేను సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేశాను, నేను క్యాష్ ఇవ్వలేదు, చెక్కు రాసిచ్చిన ఎస్బీఐ బ్యాంక్. సప్లయర్ ఏం చేసుకోవాలి? తన బ్యాంకులోకి వెళ్ళి ఓకే ఎస్బీఐ బ్యాంక్ చెక్ తీసుకొని వెళ్ళి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి అక్కడ మార్చుకోవాలి. మార్చుకుంటే అమౌంట్ అతని బ్యాంకులో పడుతుంది. ఎస్బీఐ బ్యాంక్ నుంచి అమౌంట్ 1 lakh వెళ్ళి హెచ్డిఎఫ్సి బ్యాంకులో పడుతుంది. ఓకే, సో అలా అనమాట. అలా జరిగే ట్రాన్సాక్షన్స్, అవి పేమెంట్స్ అయినా రిసిప్ట్స్ అయినా ఏవైనా కానివ్వండి, ఓన్లీ బ్యాంకులతో మాత్రమే జరిగే ట్రాన్సాక్షన్స్ అయితేనే మాత్రమే బీఆర్ఎస్ కిందకి వస్తాయి. సో మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి బ్యాంక్ స్టేట్మెంట్స్కి ఈక్వల్గా అవ్వాలి, టాలీ అవ్వాలి. అప్పుడే అన్రీకన్సిల్ నుంచి రీకన్సిల్ అవుతాయి. ఎలా అనేది చూద్దాం. ఓకే, డేట్లు మ్యాండేటరీ ఇచ్చుకోవాలి. డేట్లు అనేది మ్యాండేటరీ బీఆర్ఎస్లో. న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నా, బీఆర్ఎస్ అని ఇస్తున్నాను, ఆంధ్రప్రదేశ్. ఇది కూడా సర్వీస్ ఓరియంటెడే. సేవ్, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో, ఇన్వెంటరీ నో, జిఎస్టీ నో, మిగతా వే అవసరం. సేవ్, డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్ళి ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ రిసిప్ట్. ఓకే, చూడండి, వసీం అండ్ మురళి 2 partners స్టార్స్ యూనిలింక్ కన్సల్టెన్సీ విత్ ఏ క్యాపిటల్ 3 lakhs 5 lakhs each depositing into యూనియన్ బ్యాంక్ 1/4. డేట్ మారుస్తాను. ఫస్ట్ 1/4, ఇయర్ అవసరం లేదు, ఇయరే పెట్టుకోవచ్చు. ఆల్ట్ సి, క్యాపిటల్ అకౌంట్ lakhs. మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను, మళ్ళీ క్యాపిటల్ అకౌంట్ lakhs. ఆల్ట్ సి, యూనియన్ బ్యాంక్ ద్వారా డిపాజిట్ జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్స్, చూడండి, ఇక్కడ ఇన్స్టార్ట్ నెంబర్ అంటే చెక్కు మీద ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ ఇవ్వచ్చు. ఆ బ్యాంక్ ఏ బ్యాంక్ అనేది కూడా ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. సో డేట్ కూడా ఉంటుంది, ఆ డేట్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు చెక్కు మీద. నెక్స్ట్, పర్చేజ్ ఏ ఫర్నిచర్ విత్ 50,000 బై పేయింగ్ చెక్. పేమెంట్ డేట్ మార్చాలి, 2/4. ఆల్ట్ సి, సెట్ 50,000 యూనియన్ బ్యాంక్. నెక్స్ట్, రెంట్ ఏ బిల్డింగ్ ఫర్ ఆఫీస్ బై పేయింగ్ 1 lakh యాజ్ అడ్వాన్స్ బై పేయింగ్ క్యాష్. ఇది కూడా పేమెంటే, డేట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ డేట్లో ఇస్తాను. ఆల్ట్ సి, అడ్వాన్స్ బిల్డింగ్, కరెంట్ అసెట్స్. సో 1 lakh ఎందుకంటే యూనియన్ బ్యాంక్. నెక్స్ట్, ఓపెన్ అనదర్ అకౌంట్ ఇన్ సిండికేట్ బ్యాంక్ బై డిపాజిటింగ్ 50,000 బై యూనియన్ బ్యాంక్ చెక్.
సో కాంట్రా, ఇది కూడా డేట్ ఏం లేదు కాబట్టి ఈ డేట్లో ఇస్తున్నాను. యూనియన్ బ్యాంక్లో డబ్బులు తీసుకుని వెళ్ళి ఇంకో బ్యాంక్ ఓపెన్ చేస్తున్నాను. Alt C, syndicate bank, bank accounts. Save. Next, cash withdraw from Union Bank 20,000 for petty cash. ఇది కూడా కాంట్రానే, డేట్ ఏం లేదు కాబట్టి 2/4 ఇస్తున్నాను. Cash withdraw from Union Bank. Let's see. Petty cash in hand. Next, 1/5 taken loan from Interfax Services. We'll see. F6, date మార్చాలి 1/5. Alt C, Control V paste. ఇక్కడ లోన్స్ అండ్ లయబిలిటీ. $25,000. యూనియన్ బ్యాంక్. నెక్స్ట్, రెంట్ పెయిడ్ 8,000 బై సిండికేట్ బ్యాంక్. 2 బ్యాంకులతో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, అది కూడా గమనించాలి. 2/5. Alt C, రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 8,000. Syndicate Bank. Next, 1/6 issued a Union Bank check to Interfax Services. Payment ఇది కూడా 1/6. Union Bank. Next, 2/6. సో ఇది F7. Star printers. Sundry creditors. తర్వాత 2/6 కమిషన్ రిసీవ్డ్, ఇది క్యాష్తో జరిగింది. ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్, 1/7 క్యాష్ డిపాజిట్ ఇన్ సిండికేట్ బ్యాంక్. $23,000. డబ్బు లేనప్పుడు అలా రెడ్ కలర్ చూపిస్తుంది. నెక్స్ట్, 2/8 paid to Star Printers. Payment Syndicate Bank. Next, 1/9 Union Bank charged 500 from the account for checkbook charges. Payment 1/9. Charges. Direct expenses 500. యూనియన్ బ్యాంక్. మధ్యవర్తులు ఎప్పుడైనా వాళ్ళు చెక్ బుక్ ఛార్జెస్ కట్ చేస్తూ ఉంటారు. తర్వాత 2/9 ఇంట్రెస్ట్ ఆన్ లోన్.
5,000. Syndicate Bank. The cash transferred from Union Bank to Syndicate Bank. Contra. ఈ విధంగా బ్యాంకులతో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైనా కూడా ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. నెట్ లాస్ మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 51,500 వచ్చింది. బట్ ఇక్కడ ఎంత వచ్చింది? 13,500 వచ్చింది. ఓకే, ఎక్కడ మిస్టేక్స్ పోయా గమనిద్దాం. ఆల్ట్ F1, ఆల్ట్ F2 వచ్చేసి డేట్లు తీసేయండి. ఓకే, అమౌంట్ ఎక్కడ తక్కువ పడిందో చూద్దాం. lakhs, 3 lakhs. Next, 2,000 furniture. Okay. Is okay. 20,000. Is okay. Advance building 1 lakh. Is okay. Perfect services 25,000. F6. Okay. Rent 8,000. Is okay. Interfax services 25,000. Is okay. Next, printer 10,000. Is okay. Cash deposit in Syndicate Bank 23,000. Is okay. Star printers 10,000. Okay. Book charges 500. Is okay. Interest on loan 2 September 5,000. Is okay. $31,000. అన్ని కరెక్ట్గా ఉన్నాయి. మిస్టేక్ పోయింది. ఎక్కడైనా అమౌంట్ తగ్గించామా? కమిషన్ రిసీవ్డ్ ఎంటర్ చేయలేదు. ఆల్ట్ I F6 కమిషన్ రిసీవ్డ్ ఎంటర్ చేయలేదు. 65,000. 26. $51,500. ఓకే, డన్. ఇప్పుడు బ్యాంకింగ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత బ్యాంక్ రీకన్సిలేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సిండికేట్ బ్యాంక్తో ట్రాన్సాక్షన్ జరిగాయి, యూనియన్ బ్యాంక్తో కూడా ట్రాన్సాక్షన్ జరిగాయి. చూద్దాం. యూనియన్ బ్యాంక్ చూసారా? డేట్స్, పర్టికులర్స్, ఓచర్ టైపు, చెక్స్, ట్రాన్సాక్షన్ టైపు. ఒకవేళ చెక్ నెంబర్ ఇచ్చింటే అవి కూడా ఇక్కడ షో చేస్తాయి. ఇన్స్ట్రుమెంట్ డేటు, ఏ డేట్లో మీరు పోస్ట్ చేశారు, బ్యాంక్ డేటు. ఇప్పుడు మీరు చెక్స్ ఇచ్చిన తర్వాత మీరు మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి చెక్స్ను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అది ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అవ్వదు. సో అది ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకే, ఒక్క నిమిషం గైస్. సార్ క్లాస్లో ఉన్నాను సార్, 10 నిమిషాలు జాయిన్ చేస్తాను.
చెప్పండి సార్. ఓకే సార్. షూర్ సార్, షూర్ సార్, షూర్ సార్, షూర్ సార్. యా, ఓకే సార్. సరే సార్, డన్. ఓకే సార్. యా, ఓకే గైస్, వినపడుతుందా? హలో, చెప్పండి. వినపడుతుంది కదా? వినపడుతుంది. యా, చూడండి, ఇక్కడ ఏ డేట్లు ఇవ్వాలంటే మీరు బ్యాంక్కి వెళ్ళి ఒక స్టేట్మెంట్ తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత వాళ్ళ అకౌంట్ నుంచి మీ అకౌంట్లో పడిన డేట్ ఉంటుంది. ఆ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి రియల్ టైంలో. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ యాజ్ పర్ కంపెనీ బుక్స్, అమౌంట్స్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్ అండ్ బ్యాలెన్సెస్ యాజ్ పర్ బ్యాంక్. ఇక్కడ అమౌంట్లు రెండు ఈక్వల్ రావాలి. 8,75,000 పైన 5,98,500 వచ్చింది. బట్ ఈ అమౌంట్ కూడా యాడ్ అవుతే కింద ఈక్వల్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. అలా మ్యాచ్ అవ్వాలి రియల్ టైంలో, అట్లా మ్యాచ్ అవుతుంది. ఇవి యూనియన్ బ్యాంక్ తరఫున. నెక్స్ట్ సిండికేట్ బ్యాంక్, ఈడ కూడా అంతే. 1,04,000 ఇక్కడ 81,000 వచ్చింది, ఇక్కడ 23,000 వచ్చింది. ఓకే, సో ఇది ఎలా, సో ఆ డేట్లు అనేది మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఎస్కేప్. ఇక్కడ పోస్ట్ డేటెడ్ సమ్మరీ చూసుకోవచ్చు. చెక్ రిజిస్టర్, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే అన్రీకన్సిల్లో ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి. ఇవి రీకన్సిల్ చేసుకోవాలి, ఇటు పక్కకు వస్తాయి. అప్పుడు ఫస్ట్ సిండికేట్ బ్యాంక్ ఓపెన్ చేస్తున్నాను. రీకన్సిల్. రీకన్సిల్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే సేమ్ అదే పొజిషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం డేట్లు ఇద్దాం. నేను 1 మంత్ గ్యాప్ ఇస్తున్నా. అదే రియల్ టైంలో అయితే ఒక 4 days లోపల పడిపోతుంది. ఏప్రిల్ కదా, నేను మే చేస్తున్నా. 1/5 మే ఉంది. 1/7 జూలై, ఆగస్ట్ అంటే 1/8 1 మంత్ గ్యాప్ ఇస్తున్నా. ఆగస్ట్ అంటే సెప్టెంబర్ 1/9 సెప్టెంబర్ అంటే అక్టోబర్ 1/10 నవంబర్ 1/11. ఇప్పుడు చూడండి, ఎంటర్ వచ్చాయా? రీకన్సిల్ అయిపోయినాయా? ఓకే, నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ కర్సర్ పెట్టండి. రీకన్సిల్ డేట్లు ఇవ్వండి. 1/5 జూన్, జూలై, అక్టోబర్, నవంబర్. వచ్చేసాయా? ఇలా రీకన్సిల్ చేయాలి. చేసిన తర్వాత అయినా లేదు చూద్దాం. సో దీంట్లో ఒకటి పెండింగ్ ఉంది. ఓకే, ఒకటి అవ్వలేదు, బట్ రియల్ టైంలో మ్యాచ్ అవుతాయి. సిండికేట్ బ్యాంక్లో ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా రియల్ టైంలో మ్యాచ్ అవుతుంది. ఇలా ఈ విధంగా మనము రియల్ టైం ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్కి ఈక్వల్ చేసుకోవాలి. దీన్నే బిఆర్ఎస్ అంటాం. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్? క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు. ఓకే, డన్.